నా పేరు పెనుగొండ ఉపేంద్రరావు అండి. మాజీ మున్సిపల్ కౌన్సిలర్ని. 2005 నుంచి 2010 వరకు పనిచేశాను మున్సిపల్ కౌన్సిలర్గా. కానీ అప్పుడు ఎన్నికలు నిర్వహించకపోవడం వలన 2015 వరకు నేను ఎన్నికలు లేకుండానే అన్అఫీషియల్ మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నాను. కాబట్టి దయచేసి నా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆర్యవైశ్యుల అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాను. గతంలో 2015-17లో ఆర్యవైశ్య అధ్యక్షుడిగా చేశాను. అనేక సమస్యల మీద మా ఆర్యవైశ్యులకి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాను. నన్ను దృష్టిలో పెట్టుకొని పత్రికాముఖంగా నేను చాలామంది పత్రికాముఖంగా ప్రచారం చేశాను నేను చేసిన కార్యక్రమాలని. కాబట్టి దయచేసి నాకు అవకాశం ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నా. అయితే ఈసారి నాకు అవకాశం ఇస్తే నేను 2015-17లో ఆర్యవైశ్య అధ్యక్షుడిగా చేసిన కార్యక్రమాలు అవి కంటిన్యూ కాకపోవటం వలన మళ్ళీ అధ్యక్షుడిగా చేయవలసిన అవసరం వచ్చింది. కాబట్టి అప్పుడు 2015-17లో చేసిన కార్యక్రమాన్ని కంటిన్యూ చేయకపోవటం వల్లే నేను మళ్ళీ అధ్యక్షుడిగా చేయవలసి వచ్చింది. కాబట్టి ఇప్పుడు నన్ను గెలిపిస్తే ఆ పాత కంటిన్యూ చేసుకుంటూ అందరికీ ఉపాధి కల్పించాలనే కోరికతోని ఉన్నాను. ఏవైనా టెంపరరీ చేస్తే అప్పటివరకు తాత్కాలికమే ఉంటాయి. కాబట్టి పర్మనెంట్గా అందరికీ ఉపయోగపడే చేయాలనే కోరికతోని నా కోరికలు కొన్ని ఆగిపోయినాయి. కాబట్టి అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాను. దయచేసి నన్ను అత్యధిక మెజార్టీ నా బ్యాలెట్ సీరియల్ నెంబర్ 2 వాసవి గార్డెన్లో రేపు ఆదివారం నాడు 9 గంటల నుంచి 4 గంటల వరకు ఏర్పాటు చేశారు ఎన్నికలు. కాబట్టి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించాలి. చూడండి ఒకసారి, ఎందుకంటే ఈ కొత్త జనరేషన్కి నా గురించి తెలవదు, పాత జనరేషన్ అందరికీ తెలుసు. కాబట్టి ఈ రోజుల్లో షోపట్టపులు ఎక్కువైనాయి. ఆల్రెడీ ఒకళ్ళకి పోస్ట్ ఉన్నాక మళ్ళీ పోస్ట్ కావాలని కోరుకోవటం మీటింగ్ కార్డు లాగా తయారవుతున్నారు. కాబట్టి దయచేసి ఆలోచించండి, పనిచేసేటికి ఓటేయండి అని చెప్పి నా కోరిక. 2015-17లో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా చేసినప్పుడు సామూహిక ఉపనయనాలు చేశాను 2 సంవత్సరాలు. 2015-17 నేను చేసింది. తర్వాత గాంధీ జయంతికి ఇంతవరకు ఈ రాష్ట్రంలో కూడా అన్నదానాలు ఎప్పుడు నిర్వహించలేరు. నేను అన్నదానాలు నిర్వహించాను. తర్వాత ఎమ్మెల్యే, ఆ రోజు స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళతో గెట్ టుగెదర్, ఆర్యవైశ్యులతో గెట్ టుగెదర్ అని ఏర్పాటు చేశాను. తర్వాత ఏ సమస్య మీదైనా ఖచ్చితంగా అధికారుల దగ్గరికి పోయి ఆ సమస్యని సాల్వ్ చేశాను. కాబట్టి దయచేసి సమర్థులకి, మంచిగా పనిచేసే వాళ్ళకి, అయితే ఈ 2 సంవత్సరాలు కూడా నేను ఖాళీగానే ఉంటాను. కాబట్టి ఆర్యవైశ్య సంఘ కార్యాలయంలో ఎప్పుడు అందరికీ ఆర్యవైశ్యులకు అందుబాటులో ఉంటాను. ఆర్యవైశ్యులకనే కాదు, మన ఆర్యవైశ్యుల ద్వారా ఎంతో మందికి వేరే కులాలకు కూడా చేస్తేనే ఆర్యవైశ్యులకు పేరు వస్తుంది. అందుకని ఇప్పటి వరకు ఆర్యవైశ్యులు అన్ని కులాల వారికి కూడా చేస్తున్నారు. ఈసారి నేను కూడా అన్ని కులాల వారికి చేస్తాను. తర్వాత సామూహికంగా పుస్తకాల పంపిణీ, పిల్లలకి, చదువుకునే పిల్లలకి పుస్తకాలు, బలపాలు అవన్నీ ఎన్నో ఏర్పాటు చేశాను. నేను పాంప్లెట్ రూపంలో కొన్ని కార్యక్రమాలు పెట్టాను. అవి తాత్కాలికంగా మీకు చూపించడం కోసమే. ఏ రోజు నేను మీడియా ముందు రాలేదు. ఇవాళ అవసరం వచ్చింది కాబట్టి మీడియా ముందు వచ్చాను. కాబట్టి దయచేసి ఆలోచించి నేను చేసిన కార్యక్రమాలన్నీ దృష్టిలో పెట్టుకొని సీనియర్ రిటైర్డ్ ఎంప్లాయీస్కి, ఆర్యవైశ్య సీనియర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సన్మాన కార్యక్రమం చేశాను. అందరూ నాకు సపోర్ట్ ఉండాలి. కాబట్టి కింద పేద మధ్యరిక కుటుంబాలు అందరూ నాకు సపోర్ట్ ఉన్నారు ఇప్పుడు. కాబట్టి పెద్దవారు కూడా నాకు సపోర్ట్ చేసి రేపు రాబోయే కార్యక్రమాలన్నిటికీ మీరు కూడా మాకు సపోర్ట్గా ఉండి అన్ని కార్యక్రమాలు చేయగలరని చెప్పి నా కోరిక. నేను గతంలో చేసిన పాంప్లెట్ రూపంలో తీశాను, అది మీడియా వారికి చూపిస్తాను. ఎందుకంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, నాకు గుర్తుకు లేవు. నేను గుర్తు కోసం, నేను చేయడం కోసం అంటే పనులు చేసి గుర్తు పెట్టుకునే మనిషిని కాదు. పని చేసిన తర్వాత ఆ పనిని మర్చిపోయే టైపు. కాబట్టి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాను. కొద్దిగా ఆ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ చేయబోతాను మీ అందరి సహకారంతో. కాబట్టి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను. జయవాసవి. నా పేరు మునగాల కాంతారావు, తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధనా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు. వాస్తవంగా ఈరోజు ఖమ్మం నగర ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నికలు అంటే నేను చూసుకొని తెలుసుకొని ప్రెస్ క్లబ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు 3 ఉన్నప్పటికీ కూడా ముగ్గురిట్లో కూడా మరి ఒక విధంగా ఆలోచన చేస్తే ఖచ్చితంగా మాజీ కౌన్సిలరు, మరి ప్రజాప్రతినిధి, రాజకీయ పార్టీ గుర్తించిన వ్యక్తి, ప్రజలు కూడా గుర్తించిన వ్యక్తి మరి పెనుగొండ ఉపేంద్ర గారు ఈ అధ్యక్ష పదవికి అర్హుడని చెప్పేసి ఆలోచనతోటి నేను మీ దగ్గరకు వచ్చి పత్రికల ముఖంగా ఆర్య వరిష్ఠులు అందరినీ కూడా ఖచ్చితంగా ఉపేంద్ర గారికే మద్దతు ఇవ్వవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ రోజు కొంతమంది మాత్రమే సభ్యత్వం కల్పించడం జరిగింది.
మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో కొన్ని లక్షల మంది సభ్యత్వం తీసుకున్నటువంటి స్థాపనాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఖమ్మం పట్టణంలో 30,000 పైచిలకు ఉన్నటువంటి ఆర్యవైశ్యులలో వీళ్ళు కేవలం ఒక 5,000 మందికే ఇచ్చేసేసి చేతులుపుకునే పరిస్థితి ఉన్నది. మరి ఇటువంటి సందర్భం వైశ్యులందరినీ భాగస్వాములు చేయాల్సిన సందర్భాన్ని పక్కబెట్టి కొందరికే సంఘంలో సభ్యత్వం, కొందరికే పదవులు, కొందరికే వ్యవహారం అనేది మంచి పద్ధతి కాదు. మరి ఈ రోజు అదే కనుక పెనుగొండ పెందుల గారు కనుక ఖచ్చితంగా ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నిక కాబడితే ఖచ్చితంగా అందరికీ కూడా సబ్సిడీ తోటి, అంటే వీళ్ళు పెట్టినటువంటి ఏదైతే 525 రూపాయల సభ్యత్వం ఉందో దాని మీద సబ్సిడీ తోటి రాష్ట్ర మహాసభతో అడిగి పోరాటం చేసి పేద వయసులకి, మధ్యతరగతి వయసులు అందరినీ కూడా భాగస్వామ్యం చేసి ఇదే ఖమ్మం నగరంలో కనీసం 20,000 పైన మందిని సభ్యత్వం చేయడానికి వారు సుముఖంగా ఉన్నారని చెప్పేసి నాతోటి చెప్పడం జరిగింది. కాబట్టి నేను కోరుకునేటటువంటి ఖమ్మం నగరంలో ఉన్న ఆర్యవైశ్యులందరూ కూడా మరి ఒక విధంగా మీరు అందరూ ఆలోచన చేయండి. ఈ రోజు రాజకీయ పక్షగా ఎదిగిన వ్యక్తి, ప్రభుత్వం ప్రజలు ఎన్నుకోబడిన వ్యక్తి సంఘానికి అధ్యక్షుగా ఉండటం అనేది ఎంతో అవసరము. అతనితోటి మనకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించవచ్చు, ప్రభుత్వ పరంగా మనకి మద్దతు కూడా వస్తుంది. కాబట్టి మరి వారు ఆర్యవైశ్య కార్పొరేషన్ కూడా పూర్తి స్థాయిలో రుణాలు పేద మధ్య తరగతి కుటుంబాలకు ఇప్పిస్తాననేటువంటి వాగ్దానం కూడా చేయ జరిగింది. కాబట్టి వైశ్య మిత్రులారా, మీరందరూ కూడా ఖచ్చితంగా పెనుగొండ ఉపేందర్ గారికే ఓటు ద్వారా పూర్తి స్థాయిలో రేపు జరగబోయేటువంటి ఆదివారం 30వ తారీఖు నాడు జరగబోయే వార్షికలో మరి ఎలక్షన్ పరిస్థితుల్లో మీరు 2వ నెంబర్ మీద ఖచ్చితంగా వారికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించినట్లయితే మనకి ఒక పూర్తి స్థాయిలతో నిబద్ధత, సమర్థత మరి కలిగినటువంటి వ్యక్తి వాళ్ళ సంఘానికి అధ్యక్షుడిగా రావడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా వినమ్రపూర్వకంగా మళ్ళొకసారి మిమ్మల్ని కోరుకుంటున్నాను, ఖచ్చితంగా పెనుగొండ ఉపేందర్ గారికి ఓటు వేసి మద్దతు తెలపవలసిందిగా మిమ్మల్ని అందరూ కూడా ప్రార్థిస్తున్నాను. జై వాసవి.